సో అంటే ఇప్పుడు మీకు క్లినిక్ ఉందా? yes. ఓకే. ఎక్కడ? రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. బంజారా హిల్స్లో. Yes. సో అంటే ఎక్కువ ఎట్లాంటి పేషెంట్స్ వస్తూ ఉంటారు మీ దగ్గరికి? ఇదే పేషెంట్స్ని చూస్తూ ఉంటాను నేను. Okay. డైలీ దేర్ ఈస్ నో ఏజ్ లిమిట్ ఫర్. అంటే ఏదైనా క్రిటికల్ ఏదైనా వచ్చిందా మీ దగ్గరికి? సో దెర్ ఈస్ వన్ రీసెంట్ కేస్ దట్ Okay. ఐ వాంట్ టు టాక్ అబౌట్. క్రిటికల్ అని చెప్పను కానీ బట్ మనం అనుకోం జనరల్గా దిస్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు ఇయర్ అని చెప్పి. సో దెర్ ఈస్ వన్ పర్సన్ 72, 74. ఓకే, కాన్స్టెంట్గా హీఈస్ హ్యావింగ్ సౌండ్ ఇన్ హిజ్ ఇయర్. నేను ఈ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, అడగలేకపోయినా. ఓకే. కాన్స్టెంట్గా సౌండ్ వస్తుంది. హీ Okay. థాట్ ఇట్ ఈస్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ మై బ్రెయిన్. ఓకే. ఓకే, నాకు బ్రెయిన్కి ఏదో ప్రాబ్లం అయింది. హీ మెట్ ఆల్ ద డాక్టర్స్. హీ గాట్ అడ్మిటెడ్ ఇన్ అదర్ హాస్పిటల్స్ ఆల్సో. ఫుల్ ఫ్లెడ్జ్డ్ డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్కి ఏంటి రాంగ్, ఏమైంది నాకు, ఎందుకు వస్తుంది సౌండ్. సో అందరు చూసారు, అన్ని చేశారు, ఫుల్ బాడీ స్కాన్ చేశారు, ఎక్స్రే చేశారు, అంతా నోబడీ కూడా ఫౌండ్ ఎనీథింగ్. అండ్ దెన్ దే ఆర్ లైక్ ఓకే చెవి సౌండ్ అంటున్నారు కదా, మేబీ ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు వన్ ఈఎన్టీ చూద్దాం అని చెప్పేసి దే హ్యావ్ సెంట్ ఇట్ టు ఈఎన్టీ. ఆఫ్టర్ ఈఎన్టీస్ కన్సల్టేషన్ వీ హ్యావ్ డన్ ద టెస్టింగ్. సో ఇట్స్ నోన్ దట్ హీ హ్యాస్ అన్ హియరింగ్ లాస్. ఓకే. సో ఐ జస్ట్ వాంట్ టు టెల్ దట్ హౌ ఇట్ ఈస్. ఈ ప్రాబ్లం వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలో కూడా తెలియదు చాలా మందికి. ఇది ఎక్కడికి వచ్చింది. సీదా హీ కుడ్ హ్యావ్ జస్ట్ కమ్ టు అన్ ఈఎన్టీ, స్ట్రైట్ హీ కుడ్ హ్యావ్ కమ్ టు అన్ ఆడియోలజిస్ట్. బట్ హీ థాట్ హీస్ క్వశ్చన్ వాజ్ ఆల్సో ఎందుకు ఈఎన్టీకి, నాకు బ్రెయిన్లో కదా ప్రాబ్లం ఉంది, నాకు బ్రెయిన్లో కదా ఏదో ఉంది, ట్యూమర్ ఏమన్నా ఉందేమో, బ్లడ్ ఏమన్నా బ్లాక్ అయిపోయిందేమో, స్వెల్లింగ్ ఏదైనా ఉందేమో అన్నీ ఆలోచించారు. కానీ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? కానీ ఒక్కోసారి జీ అని సౌండ్ కూడా వస్తుంది. ఎందుకు ఇయర్లో? మీన్స్ అగైన్ మల్టిపుల్ రీజన్స్, మల్టిపుల్ క్లాజెస్. వ్యాక్స్ బ్లాకేజ్ అయినా కూడా టినైటిస్ వస్తుంది. ఓకే. సో అన్నిటికీ టెంపరీ రీజన్స్ ఉంటాయి, అన్నిటికీ పర్మనెంట్ రీజన్స్ ఉంటాయి. ఓకే. సో అది టెంపరీ అయితే లైక్ ఇప్పుడు మన ప్రెషర్ చేంజెస్ కూడా మనం డిస్కస్ చేసినప్పుడు ఇట్ విల్ ఫేడ్ అవే ఇన్ ఫ్యూ మినిట్స్. అలాంటి సిమ్టమ్స్ ఏంటంటే ఇట్ ఈస్ లెట్టింగ్ యూ నో దట్ దెర్ ఈజ్ ఎ ట్రిగర్. సో ఆ ట్రిగర్ కొంచెం టైంకి ఫేడ్ అవుట్ అయిపోతే ఇట్స్ ఓకే. ఓకే. ఫేడ్ అవుట్ అవ్వలేదు, యూ ఆర్ హ్యావింగ్ ట్రబుల్ విత్ దాట్, యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్ కాంప్రమైజ్డ్, యూ ఆర్ నాట్ ఏబుల్ టు స్లీప్, దెర్ ఈస్ పెయిన్, దట్ ఈస్ వెన్ యూ హ్యావ్ టు సీ అ డాక్టర్. ఓకే.